లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. ఎవరేందో తేలుద్దాం. బిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్ల శోభరాజు మాత్రం దుప్పటి తప్పుకొని బోర్ల బొక్కల వండేది. అందుకే నేను అంటున్నా, బిల్లా రంగాలు కాదు, చార్ల శోభరాజు రమ్మని అంటున్నా. మన అంటుడు ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని. బిడ్డ మా పులులు ఫోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఫోన్లు వేసి ఫోన్లో పెట్టి పొంద పెట్టాం. ఫోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడిందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడదామనుకున్నా. కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. ఏది పట్టాలి అవ్వద్దా అని చెప్తారు. అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్తున్నాం. రా నాయన, మీ కుటుంబాన్ని మార్చితే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వేల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొట్టాను. కామారెడ్డిలో కేసీఆర్ వేరు, తేడి వేరు కాదు, రూపాయలు మాత్రమే వేరు. వాళ్ళు ఇద్దరు వస్తే నాన్నకి గొప్ప బస్సు లాంటి వాళ్ళు. రేపు అప్పు తప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి వాళ్ళ మోడీకి ఇస్తాడు. ఎందుకంటే మారుపేరగాడు. కేసీఆర్ గెలిచిన మారుపేరగాడు. ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు. మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు. మోడీ మనిషే, మోడీ తాతలాగే ఈ కేసీఆర్. ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది. బీఆర్ఎస్ చేసే ఓటు మూసీలేసినట్టు అవుతుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి. ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి. మిత్రులారా, సిద్ధమా సిద్ధమా సిద్ధమా? మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు, హరీష్ కు, కేటీఆర్ కు సవాలు విసురుతున్నా. వచ్చే వారం నుంచి మొదలు పెడతామా? మొదలైందా? కేసీఆర్ కాస్కో నీ ఆట మొదలైంది. కొన ఊపితో నువ్వు ఆయుధ కూడా నీ పీక విచ్చే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకందరికీ చెప్తున్నా, మనం ఇచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామంలో 5 మంది ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపిక ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై